మనందరికీ సమ్మర్ వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చేది మామిడికాయల సీజన్ కదా. అలాగే నా చిన్నతనంలోని మా ఇంట్లోని ఈ సమ్మర్ సీజన్లో మా అమ్మమ్మ మాత్రం ఆవకాయ పక్కా పెట్టేదనమాట. సో ఆవకాయ పెట్టడం కోసం అని చెప్పేసి మామిడికాయలు పట్టుకొని ఇంటికి వచ్చి తర్వాత కత్తిపేట పట్టుకొని కూర్చుంటే వెంటనే మనం పక్కన పెట్టేసేసుకునే వాళ్ళం. అలా నెమ్మదిగా పేట సెట్ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మని అయితే కాకా పట్టేదాన్ని. అమ్మ ఒక ముక్క పెట్టమ్మా, అమ్మ ఒక ముక్క పెట్టమ్మా అంటే మా అమ్మమ్మ అనేది తినకూడదమ్మా ఈ పచ్చడికి, అలా చేయి పెట్టకూడదు అని చెప్పేసి గసిరేసేదనమాట. సో ఇలా కాదని చెప్పేసి ఉప్పు పెట్టే వరకు అలా మా అమ్మమ్మ దగ్గర యాక్టింగ్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. తర్వాత ఉప్పు పెట్టిన ముక్కలు అయితే దొంగచాటుగా కొన్ని వేసేసేదాన్ని. మేడపైకి పట్టుకెళ్ళి మా అమ్మ మారేస్తే ఆ డ్రై అయిపోయిన ముక్కలు కూడా ఎండలో పెట్టినవన్నీ కూడా సగం లాగించేసేదాన్ని అనమాట. ఇలా మా అమ్మమ్మ పచ్చడికి పెట్టుకున్న ఎస్టిమేషన్లో సగానికి సగం నేను దించేసేదాన్ని అనమాట. ఇప్పుడు మనకు ఆ ఇబ్బంది లేకుండా అదే పల్లె వాసనలతో అమ్మమ్మ చేతి రుచితో స్వచ్ఛమైన మసాలాలతో తయారైన మా ఆవకాయ ప్రతి ముద్దను మరింత రుచిగా మార్చేస్తుంది. ఇక వేడివేడి అన్నంలో ఒక చెంచా ఆవకాయ వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని కాసంత నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. అలాగే వేడివేడి అన్నంలో కానీ దోసతో కానీ ఇడ్లీతో కానీ దేంతో అయినా సరే మన ఆవకాయ ముక్క నోట్లో పడితే చాలు ఆ రుచి మిమ్మల్ని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి పక్కా తీసుకెళ్తుందనే చెప్పాలి. తర్వాత అన్నానికి రాజు ఎవరు అని అడిగితే మా అమ్మమ్మ మన ఆవకాయ అమ్మ అని చెప్పేదనమాట. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటివరకు చాలా ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేసేసామండి. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. లేట్ చేయకుండా ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. తర్వాత కొన్ని డేస్ పోతే ఆవకాయ కూడా మీకు దొరకదండి. తినాలనిపించినా కూడా ఫ్రెష్గా ఉంది. సో ఆల్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉందండి. ఓకేనా, థ్యాంక్ యూ.